ఈ మధ్యకాలంలో టీమిండియా అద్భుత విజయాలతో పాటు అనూహ్య ఓటములను కూడా ఎదుర్కొంటోంది. అద్భుత విజయాలు అంటే టీ20 వరల్డ్ కప్ గెలవడం, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సాధించడం, ఆసియా కప్ను గెలవడం, ఇలా మేజర్ టోర్నీలను సాధిస్తోంది. అయితే అప్పుడప్పుడు అనూహ్య ఓటములు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఓటములను కూడా ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్పై సొంత గడ్డపైనే 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. స్ట్రాంగ్ స్పిన్నర్లు ఉన్న టీమిండియా స్వదేశంలో స్పిన్ పిచ్లపై 3-0 తేడాతో సిరీస్ ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక స్పిన్ అంటే చాలా బలహీనతగా ఇబ్బంది పడే సౌత్ ఆఫ్రికాపై సైతం ఒక టెస్ట్ మ్యాచ్ను కూడా గెలవలేకపోయింది టీమిండియా. 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఒక టెస్టు 2 రోజుల్లో ముగిస్తే మరో టెస్ట్ కూడా ఘోరంగానే ఓడిపోయింది. ఇలా సాగుతోంది. ఇక న్యూజిలాండ్తో మొన్ననే ముగిసిన వన్డే సిరీస్లో సైతం అనూహ్యంగా వన్డే సిరీస్ను ఓడిపోయింది. ఫస్ట్ వన్డే గెలిచినప్పటికీ 2-3 వన్డేల్లో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలిచింది న్యూజిలాండ్. ఇప్పుడు అదే ఉత్సాహంతో టీ20 సిరీస్ కూడా జరగబోతోంది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య. ఇక టీమిండియా విషయానికి వస్తే వన్డేలకు టీ20లకు టీం చాలా డిఫరెంట్గా ఉంది. టీ20లో హిట్టర్లతో ఆల్రౌండర్లతో నిండి ఉంది టీమిండియా. న్యూజిలాండ్ సైతం బాగున్నప్పటికీ స్ట్రాంగ్గా మాత్రం టీమిండియాదే పై చెయ్యి అని చెప్పొచ్చు. కొత్తగా టీ20 టీంలోకి చాలామంది వచ్చారని తెలిసిందే. ఇక కొంతమంది ప్లేయర్లు కంటిన్యూ అవుతున్నారు. సంజు శాంసన్, అలాగే శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా వన్డేల తర్వాత టీ20లోకి రంగ ప్రవేశం చేస్తున్నాడు. అక్షర్ పటేల్, శివం దూబే, రింకు సింగ్ లాంటి ప్లేయర్లు కూడా వస్తున్నారు. వీళ్ళతో పాటు వన్డే సిరీస్ ఆడిన హర్షిత్ రాణా వస్తే, కుల్దీప్, ఇక మనకు ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం అయినటువంటి బుమ్రా టీంలోకి రావడంతో ఫాస్ట్ బౌలింగ్ ఒక్కసారిగా బలంగా తయారైంది అని చెప్పొచ్చు. స్పిన్నర్లు కూడా మన టీంలో చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్, ఇక కొత్తగా బిష్నోయ్ కూడా టీంలోకి వచ్చాడు. వీళ్ళకి తోడు ఇక హిట్టర్లు అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఖచ్చితంగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. కనీసం మన టీంను చూస్తుంటే 4-1 తేడాతో సిరీస్ గెలిచే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ కూడా కొత్త ప్లేయర్లతో ఓ మాదిరిగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత పిచ్లపై ఆ ప్లేయర్ల పెద్దగా ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. టిమ్ రాబిన్సన్ కొత్త ప్లేయర్, మార్క్ చెప్మన్ పెద్దగా ఆడింది లేదు. గ్లెన్ ఫిలిప్స్ అండ్ బ్రాస్వెల్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్, వీళ్ళకైతే టీమిండియా పిచ్లపై ఎక్స్పీరియన్స్ ఉంది. మరీ ముఖ్యంగా ఆ టీం టీ20లో సైతం ఓపెనర్ డెవన్ కాన్వే పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అతను భారత పిచ్లపై చాలా సీనియారిటీ ఉంది. చెన్నై తరపున చాలా మ్యాచ్లలో బరిలోకి దిగాడు. కొంతమంది కొత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. ఏదేమైనా టీం చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే న్యూజిలాండ్ను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం వన్డే సిరీస్ ఓడిపోవడమే. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వన్డే సిరీస్ టీమిండియా ఓడిపోతుందని, న్యూజిలాండ్ గెలుస్తుందని. ముఖ్యంగా కెన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ లేకపోయినప్పటికీ న్యూజిలాండ్ కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో రాణించింది. వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన డారీ మిచెల్ టీ20 సిరీస్లో అయితే మరీ అంత ప్రభావం అయితే చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే టీ20 ఈజ్ డిఫరెంట్ గేమ్. అదే వన్డేలో అయితే అది మరో గేమ్. కాబట్టి న్యూజిలాండ్పై టీమిండియా పై సాధించే అవకాశం ఉంది.